పాపం బీఆర్ఎస్ ఆ పార్టీని గత కొన్నాళ్లుగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం పోవటమే కాదు, ఇంకోవైపు అగ్రనేతలపై వరుస ఆరోపణలు, కేసులు, విచారణలు సాగుతుంటే ఇంకోవైపు ఎమ్మెల్యేల మరణంతో పార్టీకి పెద్ద దెబ్బ పడుతోంది. సాయన్న, లాస్యనందిత, తాజాగా మాగంటి గోపినాథ్ ఈ ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండి గత 2 ఏళ్ల కాలంలోనే అసువులు బాశారు. మాగంటి గోపినాథ్ మరణంతో కేసీఆర్ సైతం కంటతడి పెట్టిన పరిస్థితి. మరి జూబ్లీహిల్స్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? మాగంటి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? బీఆర్ఎస్ ను గత కొంతకాలంగా కష్టాలు చుట్టుముట్టాయి. వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ మూడవసారి ఓడిపోయింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు 10 మంది గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్లిపోయారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యేల మరణాలు మాత్రం గులాబీ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, అలాగే 2024 ఫిబ్రవరిలో లాస్యానందిత, తాజాగా మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. 2 ఏళ్ల కాలంలోనే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మృత్యువాత పడడం మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పొచ్చు. ఇక తాజాగా మృతి చెందిన మాగంటి ప్లేస్ భర్తీ చేసేదెవరు? కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలివే. బీఆర్ఎస్ అంటేనే బైపోల్. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే ఉప ఎన్నికలు. అయితే ఆ ఉప ఎన్నికల నేపథ్యం వేరు. కానీ ఎమ్మెల్యేల మరణాలతో జరిగే ఉప ఎన్నికలు వేరు. స్వరాష్ట్ర సాధన కోసం అనేక మార్లు తన పదవులకు కేసీఆర్ త్యాగం చేశారు. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీకి బైపోల్ టెన్షన్ పుట్టిస్తుంది. గతంలో బైపోల్లో లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇటీవల కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బైపోల్ జరిగింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఆ పార్టీకి సవాల్గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కు అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటింది బీఆర్ఎస్. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంటులో ఎమ్మెల్యే మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అక్కడ గెలిచి కాంగ్రెస్కు బలంగా బుద్ధి చెబుదామని భావించిన గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బైపోల్ జరుగుతుండటంతో గులాబీ పార్టీ దాన్ని సవాలుగా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్లో 6 నెలల్లోపు ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశముంది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డాక మాగంటి అడ్డాగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు విజయం సాధించారు. కానీ ఆయన తర్వాత బీఆర్ఎస్లో అలాంటి స్ట్రాంగ్ లీడర్ లేకుండా పోయారు. ఒకవేళ అక్కడ త్వరలోనే బైపోల్ జరిగితే పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్కు దూరమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ ఇదే సీన్ రిపీట్ అయితే పరిస్థితి ఏంటన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్టు కోసం ఆశావహులు ఇప్పటి నుంచే లాబింగ్ నడుపుతున్నారట. రేసులో రేవంత్ రెడ్డి సోదరులు సైతం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో రేగ్యా నాయక్ మరణం తర్వాత ఏకగ్రీవంగా ఉప ఎన్నికల్లో ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ఆ సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్న ఆరోపణ ఉంది. దీంతో కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పెడుతోంది. కంటోన్మెంట్ అలాగే గెలుచుకుంది కాంగ్రెస్. ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబడతారా లేక మాగంటి కుటుంబానికే టికెట్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.
లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్కే టికెట్ ఇస్తారా లేదంటే కొత్త అభ్యర్థిని తెరమీదకు తెస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. పీజేఆర్ తన జీవితమంతా కాంగ్రెస్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో విష్ణును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ సీటును కాంగ్రెస్ గెలుచుకునేందుకు తహతహలాడుతోందట. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్కు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఈసారి కాంగ్రెస్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఓటేసిన కీలకమైన హైదరాబాద్లో మాత్రం ఆ పార్టీని దూరం పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎలా అయితే వ్యూహాలు అమలు చేస్తుందో అదే తరహాలో జూబ్లీహిల్స్లో బాగా వేసేందుకు వ్యూహరచన చేస్తోందట. మరి జూబ్లీహిల్స్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే ఉప ఎన్నికల వరకు ఆగాల్సిందే.